తెలంగాణ సాంస్కృతిక రాజధాని వరంగల్. అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సోర్స్ ఆఫ్ రాస్. వరంగల్లో ముందుగా చూడవలసింది వరంగల్ ఫోర్ట్. మనం వరంగల్ ఎంటర్ అయిన వెంటనే మనకి కోటలు దర్శనమిస్తాయి. మనం లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనకు కనిపించేది కుష్ మహల్. కుష్ మహల్ పక్కన ఇక్కడ గ్రౌండ్లో కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ కోసం కూచిపూడి నృత్యం ఏర్పాటు చేశారు. ఈ నృత్యం మొత్తం కాకతీయుల వైభవాన్ని వర్ణిస్తూ ఉంటుంది. ఈ నృత్యంలో మొత్తం 5,001 మంది పార్టిసిపేట్ చేశారు, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. కుష్ మహల్ పక్కనే మనకి వరంగల్ ఫోర్ట్ ఉంటుంది. దీనికి 4 వైపులా 4 శిలా తోరణాలు ఉంటాయి. సందర్శన టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుండి సాయంత్రం 6 వరకు. ఫోర్ట్ పక్కనే మనకి ఏకశిలా పార్క్ ఉంటుంది. ఈ పార్క్లో పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. దీనిపై నుండి చూస్తే మనకి ఊరంతా ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూడవలసింది 1000 స్తంభాల గుడి. ఇక్కడ 1000 స్తంభాలు అంటే మనకు లెక్క పెట్టడానికి ఇక్కడ 1000 స్తంభాలు కనిపించవు. కానీ ఇక్కడ గోడలో చూడండి, అన్నీ కూడా స్తంభాల ఆకృతిలో చెక్కారు. అదే ఇక్కడున్న గుడి స్పెషాలిటీ. ఇంచుమించుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడి ఇంకా చెక్కు చెదరకుండా ఉంది అంటే చాలా గొప్ప విషయం. వెయ్యి స్తంభాల గుడికి దగ్గరలోని మనకి భద్రకాళి అమ్మవారి దేవాలయం ఉంటుంది. వరంగల్ నుండి 60 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి రామప్ప దేవాలయం ఉంటుంది. ఇది శివుడి దేవాలయం కానీ రామప్ప దేవాలయం అని అంటారు. ఎందుకంటే ఇది చెక్కిన శిల్పి పేరు రామప్ప. అతని పేరు మీదే ఈ దేవాలయానికి రామప్ప దేవాలయం అని పేరు వచ్చింది. ఈ దేవాలయానికి ఎదురుగా నంది ఉంది. ఇక్కడ మెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. బహుశా అప్పట్లో వాళ్ళు చాలా పొడవుగా ఉండేవారేమో. ఇక్కడ కానీ 1000 స్తంభాల గుడిలో కానీ నంది శివుడి వైపు చూస్తూ ఉండదు, పక్కకి తల తిప్పుకొని ఉంటుంది. చెవు మాత్రమే శివుడి వైపు ఉంటుంది. ఎందుకనంటే శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట. ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు వెళ్దామని. ఇక్కడ శిల్పాలను చూడండి, హై హీల్స్ వేసుకుని ఉంది. బహుశా అప్పట్లోనే హై హీల్స్ వాడేవారేమో.
దేవాలయాన్ని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. బయట చక్కగా లాన్ ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుండి 30 మినిట్స్ జర్నీతో మనం లక్నవరం వెళ్ళొచ్చు. అక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరిగాయి. ఈ బ్రిడ్జ్ మీద నడవడానికి మనం టికెట్ తీసుకోవాలి. చిన్నపిల్లలకి 5 రూపీస్, పెద్ద పిల్లలకి 10 రూపీస్. షూటింగ్స్ కూడా అలో చేస్తూ ఉన్నారు. ఇక్కడ బ్రిడ్జ్ చెక్కలతో కట్టలేదు, సో ఇనప వాటితోనే ఉన్నాయి కాబట్టి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. సో బ్రిడ్జ్ కూడా ఎటు ఊగట్లేదు, ఫ్రీగా చిన్నపిల్లలు కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఎంసీఏ మూవీలో సాంగ్ ఒకటి షూట్ చేశారు. ఇక్కడ నుండి ఒక అరగంట ట్రావెల్ చేస్తే మనం సమ్మక్క సారక్క దేవాలయానికి కూడా వెళ్ళిపోవచ్చు. సమ్మక్క సారమ్మ దేవాలయానికి వెళ్ళే దారిలో మనకి ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. వరంగల్ వెళ్తే 2 days ట్రిప్ ప్లాన్ చేసుకుని ఈ ప్లేసెస్ అన్నీ చూసేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.